ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. మేమైతే ఇలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని కొంచెం. సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే, మా ఇంటి వెనకాల గెడ్డు ఉంది. ఈరోజు చేలో పందింది. సో చేలో పనికి వెళ్తున్నాం కాబట్టి గెడ్డికి అయితే బయటికి వెళ్ళట్లేదు. ఇంటి దగ్గర ఇంటి వెనకాల ఉన్న గెడ్డి అయితే కోసి బెరడకేస్తాం అనమాట. కొంచెం గబగబా ఇంటి పని చేసేసుకొని చేలోకి వెళ్ళి కొంచెం నారు అయితే నాటేసేయాలి. సురేంద్ర నారు తెచ్చాడు, చూపిస్తారండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే, ఇది టమాటా నారు. అది వచ్చేసి టమాటా నారు అండ్ చెండుపూలు అన్నట్టు, బంతిపూలు అన్నారు. దీంట్లో వచ్చేసి క్యాబేజీ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకెళ్ళి ఈరోజు చేలో నాటాలన్నమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి తెచ్చాడో, ఇవన్నీ ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో తర్వాత వీడియోలో అయితే క్లారిటీగా తీసి చూపిస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, గడ్డి కోయడం. ఇంటి వెనకల కొడవేలు అడిగి చూపిస్తాం. చెప్పు. సో మన గార్డెన్ ఏంటంటే 2 days నుంచి బాగా ఫుల్ వర్షం కదా, చక్కగా ఫ్లవర్స్ నిండిపోయినాయి చెట్లన్నీ. అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చెట్లు మొత్తం బాగా పూలతో నిండిపోయింది. అక్కడ ఇక్కడ అంతా బాగుంది. మా ఇంటి ముందర ఏమంటే కొంచెం కుక్కల పొడి ఎక్కువైపోయింది నాకు. చుట్టూ కంచేసుకుంటే కొంచెం తగ్గుతుంది. అది కూడా తొందరలో అయిపోతుంది ఫ్రెండ్స్. చుట్టూ కంచేసుకోవడం, గేట్ వేసుకోవడం, అది వేసేసుకుంటే నాకు కొంచెం ఉంటుంది. నువ్వు వాషింగ్ మిషన్ తయారు చేసుకోవాలి ముందు అర్జెంట్గా. కొత్తమల్లి కథ పెట్టుకుంటే అయిపోతాను నేను. ఆటోకి వేసుకొని మీరు తయారు చేసుకోండి, నేనే తయారు చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా గడ్డి అంతా మనదే. ఏంటంటే వర్షం పడిపోయింది, పట్టలేదు, ఏమి లేదు గడ్డి కప్పడానికి. అంటే ఇంకా హడావిడిగా తోలేసినాము, హడావిడిగా గడ్డి అంతా తడిసిపోయింది. దేవుడి దేవాల ఎండ రావాలని కోరుకుంటున్నా. వస్తే ఈ గడ్డి అంతా ఎండబెట్టేసి గట్టిగా అక్కడ వామ్ పెట్టేసి ఇంకా బాగా చేసుకోవాలి. దెబ్బ కూడా అక్కడ లేకుండా చేసేస్తాం. ఏంటంటే సురేంద్ర దానికోసం వేస్ట్ డీకంపోజర్ అయితే తయారు చేస్తున్నారు కదా. సో అదేంటంటే దిబ్బ కోసం అనమాట. ఎందుకంటే అది అట్ట లేకుండా మెత్తగా పొడి పొడిగా అయిపోవడానికి. అదంతా పొడి పొడి అయిపోతే దాన్ని అక్కడ తీసేసి చేలేసేస్తా అన్నాడు. వేసేసిన తర్వాత మనకి అక్కడైతే ఉండదు దిబ్బ. అంటే ఇంకా అది వచ్చినప్పుడు భూమిలో గుంత కొట్టేసి రింగులు వేసేసి అంటే అంత దంటుకోవడానికి దోమ రాకుండా నీట్గా పెట్టుకోవడం అనమాట. దిబ్బ కూడా ఇక్కడ పెట్టేస్తాం అనమాట, కొంచెం దూరంగా అక్కడ పెట్టేస్తాం. అటు సైడ్లే పెట్టేసి నీట్గా అయితే చేసేసుకుంటాం అన్నమాట ఇంటి దగ్గర. ఇంకా చుట్టూ కంచి కూడా పెట్టిస్తాను. అంతలో మనం ఇంకా మాట్లాడుతూనే ఉంటాం, పని చేసుకుంటూ పోతూ ఉంటాం. దీనికి మళ్ళీ ఒకసారి మందు వేస్తే, దీనికి మందు వేయాలి. మూసొచ్చినాయి ఏర్లేర్లు. యూరియా ఏముంది, యూరియా వేస్తే పెరుగుద్ది. కంచు బొమ్మక్క ఉందే యూరియా కదా. ఇంకా కోస్తంటే ఏర్లేరు వస్తున్నాయి. అటు రాకుండా కొంచెం రుద్దుకుంటే అటంటే వచ్చేస్తుంది అనమాట. ఎట్లా ఈరోజు చేను దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆడ వచ్చినప్పుడు గడ్డి కూడా బర్రెలకు కోసుకొని వస్తాం. కక్కులు కూడా వెళ్ళి కొనుక్కోవాలి ఫ్రెండ్స్. అవైతే అటంతానే ఊరిగా వచ్చేస్తాయి. కక్కులు కూడా వెళ్ళి కూడా కాదు, అదేం కూడా వెళ్ళరా, రంపం కూడా, ఆకురాయ కూడా వెళ్ళి, రంపం కూడా కాదు. అదేంటంటే ఇంకా దాన్ని మనం రుద్దాల్సిన పని లేదు. ఇంకా కోస్తా అంటే దాని అంతటా అదే పదును వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు మనము చేను దగ్గరికి వెళ్తున్నాం కదా. అక్కడ ఏంటంటే కొంతమంది గిరిజన ప్రజలు ఉంటారు అన్నమాట. వాళ్ళని వెళ్తూ పనికి పిలుద్దాం. అంటే వాళ్ళు ఏం చెప్తారో ఏందో మనం ఈరోజు. ఏంటంటే మా చేలు అక్కడ చేలు అనేవి అడవికి దగ్గరలో ఉన్నాయి ఫ్రెండ్స్. నల్లమల అడవి ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నాయి అనమాట.
నందు స్కూల్కి వెళ్ళాడు. నెక్స్ట్ ఇయర్ దాముని అత్తమ్మను కూడా వేసేస్తే మేము కొంచెం ఫ్రీ అవుతాం. కొంచెం పనులు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సగానికి సగం పనులు వీళ్ళ వల్లే మాకు ఆగిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళ చేనుంది కదా, ఇక్కడ వచ్చేసి మేము టమాటా నాటుతున్నాం అనమాట. అక్కడ ఆల్రెడీ వాళ్ళు 2 కూలీలను పిలిచినాము. వాళ్ళతో పాటు మేము ఒక 2 మొత్తం 4 ఇవన్నీ నాటేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే భూమి గట్టిగా ఉందన్న, కొంచెం నీళ్లు కట్టన్నారు. సో అందుకోసం వాళ్ళ కోసం నీళ్లు కడుతున్నాడు అనమాట. ఇప్పుడు మనకి నాటడానికి ఏమేమి నారు తెచ్చాడో అవన్నీ చూపిస్తా చూడండి. కరెంట్ ఉంది, వాళ్ళు తిప్పుకున్నారులే, వాళ్ళు తిప్పుకుంటారు. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి క్యాబేజా కాలీఫ్లవరా? కాలీఫ్లవర్ దాలా. సో ఇది వచ్చేసి పచ్చిమిర్చి. ఇక్కడ దీంట్లో ఏముండే చెట్లు ఉంటాయి. ఇవన్నీ దీన్నంత రహస్యంగా వేసి పంపిస్తున్నారు. ఇది వచ్చేసి చెండు పూలు నారా. అవి ఒకటి ఒక కలర్ ఒకటి ఒక కలర్ సపరేట్ తెచ్చిన. అదంతా టమాటా నారా. ఏంటంటే చక్కచక్క మనం కూడా పనులు కూడా చేసేద్దాం. మడ తిప్పి అంది అలా మేము వెనక్కి ముందు ఇవన్నీ నాటినట్టు ఈరోజు మేము నాటుతుంటాం బాయ్, నువ్వు నారు పరుచుకుంటావు అంతేకాదు. ఇప్పుడు మాడ ఒకటేనా? నేను పైకి దానికి చెడ్డబులకు కాదులు ఇద్దామని, అది ఊరికి చేతి చెప్తున్నది ఇట్లా దోలు దోలేదానికి, దానికి బొయ్యి దోలామని వేద్దామని ఆటం. అదే అన్నారు ఆడ పెట్టేసి ఉంటుండవే. నేను చెప్పిన ఎందుకు ఎంత ఫ్రెండ్స్. నేనైతే నాటుతున్నా. ఆల్రెడీ వాళ్ళు అక్కడ రాని వాళ్ళు నాటుతున్నారు. ఎప్పుడు పోలే నువ్వు పనికి? ఎప్పుడు పోలే నేను. మొక్కలు నాటిన విత్తనాలు నాటిన పోయినా కానీ విత్తనాల మాదిరి నాటు అంతే కదా. పెద్ద మొక్కలు అంత తొందరగా పెద్దది. మా చెల్లెలు ఇయర్ నీకు నీళ్ళు చూడు. ఆది సినిమాలో ఎన్టీఆర్ పట్టుకొని దోషులతో అది తాతాడు అట దాగు కాలంలోకి. ఆయన గొప్ప దేవుడు కదా, ఆయన దాకా నటించమని నువ్వు కొంచెం దూరం పెట్టు. 3 పెట్టవనే నేను. దూరమే పెట్టాం. ఆ 3 గంట దగ్గర పెట్టావు చూడు. పిల్ల అప్పుడే నీకు ఎంత దూరం వచ్చింది నీకంటే. అందరికంటే ఎన్నికలో ఉండేది ఎవరో తెలుసా? చూడండి, వీడియోలో బాగా కనిపిస్తుందే. చూడండి చూడండి చూడండి, అందరికంటే ఎన్నికలు వచ్చేది ఎవరో చూడండి. నీళ్ళు పడి ఆడేసే వాన పడి ఆరిపోయేసరికి కొంచెం గట్టిగా అయినట్టుంది, లేకపోతే మెత్తగా ఉండేది చేయనంతా. తగ్గించినావమ్మా, ఇంకొంచెం ముందుకేటు. ఆడిపోతామట. తినారు నిదానంగా తినారు. నారదు కాదు ఎంత నా తెలిసి పైకి ఒక రౌండ్ కిందికి రౌండ్ వచ్చేసిగా అయిపోతాయి. చూసినావా మొలక వచ్చినది? కనపచ్చినాయా? మొలక రాకపోతే చెప్తాను. మొలక వచ్చినా ఎప్పుడేం చెప్తావు? పంది ఆమ్ 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 అని మెత్తని ఫ్రెండ్స్. సప్పా 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 అని మెత్తని ఆమ్ 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 అదంతా చూడు. ఇది చిన్న పంది. ఏయ్ ఓయ్ చాక్లెటా? నాకోటి బిస్కెట్ గుడ్డే ఒకటి తీసుకో. దా నువ్వు అది తీసుకురా స్వామి. సర్లే ఏమని చెప్తావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ టమాటో అంతా కంప్లీట్ అయిపోయింది.
తర్వాత వచ్చేసి నా చేతులు ఉండేది క్యాబేజీ, ఇంకా అక్కడ క్యాబేజీ, మధ్యలో మధ్యలో పచ్చిమిర్చి. ఈ క్యాబేజ్ అక్కడ నాటడం పట్టే చూడడానికి బాగుంటది, గడ్డిలో ఎందుకు ఊరికే. ఓ బాబా అత్తలే, నీ బావ పైన నాటివనా నేను పైన నాటించాను అంతే. పైన అక్కడేమన్నా ఏమన్నా కాదు, ఇదే టమాటా చెరుకు పైన అన్నాడు. కానీ అమ్మా పంపా తీసుకో, తొక్కుతారు నువ్వు. సంపను కానీ వచ్చాను దాన్ని మా రైతు బిడ్డ, రైతు పిల్లం, రైతు బిడ్డ కాదులేండి, రైతు పిల్లం. కానీ ఏముండవబ్బా నువ్వు నీ అవతారం. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ టమాటా నాటేసినాం, క్యాబేజీ నాటేసినాం. క్యాబేజీ ఏంటంటే మా రాజధాని నాటాం, అలాగే మొక్క అదేంటి మిరప కూడా మా రాజధానిలో నాటాం. సో పైన చెండుబూల నాటేది ఒక్కటి తీయలేదు వీడియో, మిగతా అన్ని తీసేసినాం. సో ఏంటంటే పైన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో వచ్చేసి చెండుపూల నాటినాం అనమాట. పారి భూషక్క యారు కట్టపోయినావరా, ఎక్కువరా ముందర కూర్చుందు. అదెవరిది బాగా నడిచినావే. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ నేను వెళ్ళి కూలీలను దింపేసి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే బాయ్. ఇంటికి వెళ్ళి వంట వండాలను.